ధర్మశాస్త్ర రక్షణకును విశ్వాసము ద్వారా రక్షణకున్నటువంటి భేదం ఏంటి? పౌలు ఈ గలతీయులకు రాసినటువంటి పత్రిక ఆయన ఏం చెప్పాడంటే, ఈ పత్రిక పార్శ్వభాగములో ధర్మశాస్త్రములో ఉన్నటువంటి రక్షణ కంటే క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడిన రక్షణ మరీ శ్రేష్టమైనదని ఆయన నొక్కి చెప్పాడు. దానికి నిదర్శనంగా మనము చూస్తుంటున్నాం. ధర్మశాస్త్రము కంటే చాలా ముందుగానే ఏమున్నదంట? దేవుని వాగ్దానం ఉన్నది. ప్రియమైన పిల్లారా, ఎందుకు దేవుడు ధర్మశాస్త్రానికి క్రీస్తుకు సంబంధ బాంధవ్యములలో క్రీస్తే హైలైట్ ఎందుకు అవుతున్నాడంటే, ధర్మశాస్త్రము దేవుని వాగ్దానము వచ్చిన 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం అనుగ్రహించబడిందంట. అంటే ధర్మశాస్త్రము అనుగ్రహించడానికి 430 సంవత్సరాల క్రితమే దేవుని వాగ్దానం ఉన్నది ఏంటంటే, ఆయన ఒక సంతానము నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆ సంతానము క్రీస్తే అనే వాగ్దానము 430 సంవత్సరాల క్రితము వాగ్దానం. అది ధర్మశాస్త్రము దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు అదొక గురువు. కానీ ధర్మశాస్త్రానికి 430 సంవత్సరాల క్రితమే దేవుని వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానం ఏంటంటే, మీ కొరకు ఒక సంతానము నేను పంపించబోతున్నాను. ఆ సంతానము క్రీస్తే. ఆ క్రీస్తు అనే సంతానము ద్వారా మీలో విశ్వాసము ప్రారంభం అవ్వాలి. మీలో ఆ విశ్వాసము ప్రారంభం అవటం వల్ల ఆ క్రీస్తు ద్వారా రక్షణ అనుభవము మీ జీవితంలో మీరు పొందుకుంటారని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు.